హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ లక్కీ ముచ్చట్లు. అండ్ ఇక్కడైతే మనం ఈజీ హోమ్ మేడ్ పరాటాయి ఎలా చేయాలో చూసేద్దాం రండి. సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ గోధుమ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులో నేను ఏమీ వేయలేదండి, మామూలు ప్లెయిన్ కొద్దిగా సాల్ట్, గోధుమ పిండి, తర్వాత వాటర్ వేసుకొని కలుపుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత రోల్స్గా చేసి పెట్టుకున్న తర్వాత ఆ రౌండ్ బాల్స్ లాగా తీసుకుంటాం కదా, వాటిని రుద్దుతాను చపాతీలాగా. రుద్దిన తర్వాత ఇలా ఇందాక మడిచాం కదా, లేయర్స్గా అలా ఒకటిలా మడుచుకుంటూ ఉంటే మనకి లేయర్స్ వస్తుందన్నమాట. సో అలా లేయర్స్గా మడుచుకున్నదాన్ని మళ్ళీ రౌండ్ చేసుకొని రుద్దాలన్నమాట. సో కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ అనమాట ఇది. ఇలా రుద్దుకున్న తర్వాత వేడి చేసుకున్న పెనం మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా నేనైతే నెయ్యి యూస్ చేస్తున్నాను. నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. అండ్ కొద్దిగా కాగిన తర్వాత నెయ్యి వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూను ఇటు హాఫ్ స్పూన్ అటు. సో అలా వేసుకొని ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ వింటర్ సీజన్కి మామూలుగా మనం చపాతీలు తింటాము, ఓకే, అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా పరోటాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా బటర్ చికెను, తర్వాత నార్మల్ చికెను లేదా పన్నీర్ కర్రీ చాలా యమ్మీగా ఉంటుందండి. అండ్ పిల్లలైతే ఇష్టంగా తింటారు, అండ్ మనం పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటారు. సో అదే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవాలి అంటే కొంచెం ఓపిక్గా ప్రాసెస్ చేసుకుంటే బాగుంటుందండి. సో మళ్ళీ ఫ్లిప్ చేసి నెయ్యి వేసాను. ఇలా బ్రౌన్ డాట్స్ వచ్చే అంతవరకు చూడాలన్నమాట. మరీ ఎక్కువ కాగిపోతే కూడా బాగుండదు. కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్, లేయర్స్గా రావాలి కదా, మొత్తం కాలాలి. అంతే. ఇలా తీసేసుకొని ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా కొట్టుకోవాలన్నమాట, చపాతీలాగా. సో ప్లేట్లోకి సర్వ్ చేసుకొని విత్ బటర్ చికెన్ అనమాట. లేయర్స్గా తినడానికి చాలా బాగుంటుందండి. అంతేనండి, ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.